అడవిలోకి శత్రువు చొరబడితే పిట్ట గట్టిగా కూతపెట్టుద్ది. తన వాళ్లను అలర్ట్ చేస్తుంది. ఎనిమి వచ్చాడని సునామీలా అరణ్యమంతా సంకేతం చేరవేస్తోంది. అంతేకాదు, ఎగురుకుంటూ వెళ్లి చెట్టు పుట్టను ఏకం చేస్తోంది. తెలంగాణలో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. పాలకుల రూపంలోనే శత్రుమూకల కదలికలను తెలంగాణ విజిల్ బ్లోయర్స్ పసిగడుతున్నారు. సమాచారం చేరవేసి తెలంగాణ ప్రజలందరినీ జాగృతం చేస్తున్నారు. పదేళ్లు గిర్రున తిరిగిపోయాయి. రెండేళ్లు కళ్ల ముందే గడిచిపోయాయి. ఏం మారింది రెండేళ్ల సంధి? మారితే ఉన్న పేర్లు మారాయి. ప్రగతి ముద్రలు చెరిపేసే కుట్రలు జరిగాయి. 10 ఏళ్ల పాటు పరిమళాలు వెదజల్లిన మన మట్టి సంస్కృతి ఇప్పుడు ప్రాభవం కోల్పోయింది. కత్తి పక్కోడిదే, పొడిచేవాడు మనోడు. ప్రశ్నించే గొంతులు నొక్కబడుతున్నాయి. నినదించే పిడికిళ్లకు ఇనుప సంకెళ్లు బిగుసుకుంటున్నాయి. ప్రజాస్వామ్య హక్కులు బుల్డోజర్ల కింద తుక్కుతుక్కవుతున్నాయి. ఆనవాళ్లను మింగేసే మాన్స్టర్లు కాంగ్రెస్ కండువాలు కప్పుకుని తిరుగుతున్నాయి. తెలంగాణ పున్నమి వెలుగుల మీద కటిక చీకటి అలుముకుంది. చలువ చందనాల తెలంగాణ నేల తల్లడిల్లుతోందిప్పుడు. ఏ పచ్చపాము విషం నూరిపోసిందో, ఏ రాజకీయ గురువు విద్వేషం తలకెక్కించాడో గాని విధ్వంస పాలకుడి పడగ నీడలో తెలంగాణ అస్తిత్వం ధ్వంసమవుతోంది. తెలంగాణ బిడ్డ బొండిగ మీద నిర్బంధాల తల్వార్ క్రూరంగా వేలాడుతోంది. పుట్టిన మట్టికి ద్రోహం తలపెడుతున్న నియంత నల్లరంగు కాన్వాయ్లో దర్జాగా తిరుగుతున్నాడు. అరాచకంగా మన గుర్తులన్నీ చెరిపేస్తున్నాడు. మన ఆత్మ మీద అగ్గి కురిపిస్తున్నాడు. మన ఆయువు పట్టును చావుదెబ్బ కొడుతున్నాడు. నిశ్చల చెరువులాంటి తెలంగాణ నేల మీద మళ్లీ విషనాగులు బుసలు కొడుతున్నాయి. పుట్టల్లోంచి బయటికొచ్చి పాలు పోసిన చేతులనే కాటేయటానికి కోరలు చాస్తున్నాయి. కట్టప్పలను మించిన కట్లపాముల పాలనలో తెలంగాణ తల్లి బందీ ఇప్పుడు. తల్లి రూపాన్నే మార్చిన కర్కోటకులు మన కళ్ల ముందే తిరుగుతున్నారు. తెలంగాణ తల్లికి బీదరాలి వేషం కట్టిన అహంకారం హూంకరిస్తూనే ఉంది. తెలంగాణ సోయిలేని ఏనాడు పిడికిలెత్తి జై తెలంగాణ అననివాడు నేడు ముఖ్యమంత్రి. ఒకనాడు మన మీదకి తుపాకీ గురిపెట్టిన ద్రోహి ఇప్పుడదే తుపాకుల నీడన రాజ్యాన్ని ఏలుతున్నాడు. మమకారం లేని మనిషి పాలకుడైతే ఉద్యమ చిహ్నాలన్నీ మటుమాయమవుతాయి. అది కల్లారా చూస్తూనే ఉన్నాం. పైశాచికత్వంలో సమైక్య పాలకులనే తలదన్ని మన తలలు పగలగొట్టేలా ఒకడు విశృంఖలంగా కర్రసాము చేస్తున్నాడు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు వికృత గొంతుతో చరమగీతం పాడుతున్నాడు. మనోడే మన అస్తిత్వం మీద సర్జికల్ స్ట్రైక్ జరుపుతున్నాడు. ఆల్రెడీ ఈ నేల మీద అలజడి రేపాడు. ప్రశాంతతను దెబ్బకొట్టాడు. లా అండ్ ఆర్డర్ తో చుట్టరికం కలిపాడు. మాయమైన నేర ప్రవృత్తిని మళ్లీ మోసుకొచ్చాడు. తెలంగాణ గడ్డకు బలవంతంగా బీహార్ సంస్కృతిని రుద్దాడు. తెలంగాణ అస్తిత్వాన్నే కనుమరుగయ్యే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఉద్యమంలో లేడు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల మీదకి గన్లు తీసుకొని మీది కొరికినటువంటి రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. ఆయనకు తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు. తెలంగాణ మీద ప్రేమ అంతకంటే లేదు. అన్ని మాయమాటలు చెప్పి ఇవాళ అధికార పీఠం మీద కూర్చొని తెలంగాణ అస్తిత్వానికే ఒక ప్రమాదంగా ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. 1-2 విషయాల్లో కాదు, అనేక విషయాలు. మనందరం దేవతామూర్తిగా భావించినటువంటి తెలంగాణ తల్లిని సమూలంగా మార్చేసింది. ఉద్యమ ప్రస్థానంలో 15 సంవత్సరాలు మనం ఏ తెలంగాణ తల్లినైతే పూజించినామో ఆ తెలంగాణ తల్లి రూపురేఖల్నే మార్చేసి ఇంకో ఏదో ఒక రూపం ఇవాళ ప్రజల మీదకి రుద్దాలని చూస్తా ఉన్నాడు. కల్లబొల్లి మాటల కర్కశ పాలనలో అన్ని వర్గాలు ఆగమైపోతున్నాయి. సగటు తెలంగాణ జీవికి బతుకు మీద ఆశ చచ్చిపోయింది. కాదు, చంపేశారు. 10 ఏళ్లు పచ్చగా ఉన్న తెలంగాణ కుటుంబాలను చీలికలు పీలికలు చేశారు.
రైతన్న విగత జీవిగా మళ్లీ చెట్టుకు వేలాడుతున్నాడు. నేతన్న మరోసారి ఉరితాడు పేనుకుంటున్నాడు. ఆటో డ్రైవర్ ఆగుమైపోయాడు. కులవృత్తులు శిథిలమయ్యాయి. పేదోడి గూడు నేలమట్టమైంది. విద్యార్థికి భరోసా లేదు. నిరుద్యోగికి భరోసా లేదు. ఆనాటి చిరునవ్వులు మాయమైపోయాయి. నెత్తిమీద భస్మాసుర హస్తమే తప్ప ఆదుకునే ఆపన్న హస్తం లేకుండా పోయింది. తెలంగాణ ప్రజలకు అనాథల్లా బతుకుతున్న ఫీలింగ్ కలుగుతోంది. మనోడే మన బతుకులను సర్వనాశనం చేస్తుంటే ప్రతి తెలంగాణ బిడ్డగుండే కుతకుత రగిలిపోతోంది. నెత్తురు సలసలా మసులుతోంది. తెలంగాణ అంటేనే ఒక ఎమోషన్. మానవత్వం అనేది మా రక్తంలోనే ఉంది. శత్రువుకు కష్టం వచ్చినా మా కండ్లు చెమరుస్తున్నాయి. కానీ అదే శత్రువు మా కంట్లోనే పొడుస్తానంటే మాత్రం మా కండ్లు చింతనిప్పులవుతాయి. ప్రాణం పోయినా సరే ఇక్కడ కుట్రలు సాగనివ్వం. మా నెత్తురు తాగుతామంటే ఒప్పుకోం. మా జీవితాల మీద కోలుకోలేని దెబ్బ కొడతామంటే చూస్తూ ఊరుకోం. రోషంగల్ల గడ్డ ఇది. జ్ఞానమున్న తెలంగాణ మాది. చూడు మిస్టర్ రేవంత్, నీ బాకా మీడియా మొత్తుకుంటున్నట్లుగా సెక్రటేరియట్ లో ఉన్నది లీకు వీరులు కాదు, పోరాట వీరులు. ఈ నేలకు అన్యాయం జరిగితే తిరగబడే అగ్నికణాలు, కడుపు మీద కొట్టే కుట్రలను చీల్చే చురకత్తులు. అసలింతకు నీ ఏడుపంతా ఎందుకు? నీ కుట్రలన్నీ బయటకు వస్తున్నందుక? నీ బాగోతమంతా ప్రజలకు తెలిసిపోతుందనా? ప్రభుత్వ ఆస్తులు కాజేయటానికి, భూములు మింగేయటానికి నువ్వు పన్నుతున్న పన్నాగమంతా గోడలు దాటి బయటికి ఉరకలేస్తున్నందున? నిజ నిజాలు ప్రజలకు తెలుస్తున్నందుక నీకు గుండెదడా? దేనికి? ఒకవేళ నువ్వు చేస్తోంది మంచి పనే అయితే ఎందుకింతగా వణికిపోతున్నావు? సెక్రటేరియట్ లో నువ్వు తీసుకుంటున్నవి ఉత్తమ నిర్ణయాలే అయితే ఫికర్ ఎందుకు? కేబినెట్ సమావేశాల్లో మంత్రులతో నువ్వు బరికిస్తున్న సంతకాలు ప్రజల బాగు కోసమే అయితే టెన్షన్ ఎందుకు? లోక కళ్యాణం కోసమే నువ్వు చెమటోడుస్తుంటే ఎందుకు బీపీ? ఈ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నీ కంటక నిర్ణయాల హెచ్చరికలే కదా సెక్రటేరియట్ గేట్లు బద్దలు కొట్టుకొని బయటకొస్తున్నాయి. భూములన్నీ అమ్మేసి ఈ రాష్ట్రం వట్టిపోయేలా చేయటానికి నువ్వు చిమ్ముతున్న విషమే కదా నీకు రివర్స్ అవుతోంది. నీ వినాశకార పాలసీలనే కదా ప్రజాదూతలు బయట పెడుతోంది. సూటిగా అడుగుతాం, నిజం చెప్పు. ల్యాండ్ కన్వర్షన్ పాలసీ పేరుతో నువ్వు చేస్తోంది భూపందేరం కదా? నీ అస్మదీయులకు, కుటుంబ సభ్యులకు సంతర్పణ చేయటానికే ఆ పాలసీ తెస్తలేవా? అది నీ అత్తగారి కట్నమా లేదా తాత ముత్తాతలు నీకు వారసత్వంగా ఇచ్చిన భూములా? ఎవడబ్బ సొమ్మని 9,000 ఎకరాల మీద చెయ్యేస్తున్నావు. ఎవడి జాగీరని వాటిని 5 లక్షల కోట్లకు తెగనమ్మాలని చూస్తున్నావు. ఈ కుట్రంతా తమ కళ్ల ముందే జరుగుతుంటే తెలంగాణ బిడ్డల కడుపు రగలదా? తమ చేతులతో తమ కండ్లే పొడుస్తుంటే అధికారులు చూస్తూ ఊరుకుంటారా? ప్రజల సొత్తును రక్షించుకోవాలన్న ఆరాటం తెలంగాణ బిడ్డలకు ఉండదా? జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని వారి ప్రాణం కొట్టుకోదా? తెలంగాణకు అపార నష్టం చేసే మీ కుతంత్రాలను చూసి ఆగ్రహం కట్టలు తెంచుకోదా? అందుకే గాని దుర్మార్గ నిర్ణయాలన్నీ ఆంక్షలు తెంచుకుని బయటకొస్తున్నాయి. నీ చీప్ ట్రిక్స్ అన్ని నువ్వు మోయించిన సెక్రటేరియట్ ప్రధాన ద్వారం గుండా ప్రజలకు చేరుతున్నాయి. ఏం కాదంటావా? పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదని భ్రమపడుతోంది. అది దాని అమాయకత్వం. రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా సేమ్. కాకపోతే మనోడిది అమాయకత్వం కాదు, అరాచకత్వం. మనవళ్ళు, మునిమనవళ్ళు అవసరమైతే వాళ్లకు పుట్టిన వాళ్లకు సరిపోయేంత ఆస్తి కూడబెట్టాలన్నది ఈ రాజకీయ మరుగుజ్జు స్కెచ్. అది నీ అత్తగారి సొత్తా? అవి ప్రజల భూములు. వాటిని ముట్టుకుంటే విజిల్ మోగిద్ది బిడ్డ. నిజం చెప్పు చీఫ్ మినిస్టర్. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టగానే మోకాలలో ఉన్న నీ గుండె అరికాలలోకి జారిపోలేదా? నీ భూదందా కుట్రలను కేటీఆర్ ఆధార సహితంగా ఎండగడుతుంటే
నీ నోరు ఎండిపోలేదా? నీ గుట్టంతా ప్రజల ముందు బట్టబయలు చేస్తుంటే నీ బీపీ 200 దాటలేదా? సపోజ్ నువ్వు భూమాయ చేయకపోయి ఉంటే ఎందుకు గాయ అవుతున్నావు? మీ మంత్రితో ప్రెస్ మీట్ పెట్టించి మరి ఎందుకు కవర్? కఠినమైన చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది. స్పష్టంగా ఎంక్వైరీ చేయటం జరుగుతుంది. ఎంక్వైరీ చేసి నిజంగానే ఆ విధంగా జరిగితే కఠినంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మరి స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం. కేబినెట్ కూడా అదే విధమైన ఆలోచనతో ఉంది. కేబినెట్ నిర్ణయాలు షుడ్ బి కాన్ఫిడెన్షియల్. ఫస్ట్ దానికి సంబంధించి నిర్ణయాల్లో భాగంగా ఇంకా జియో రాకముందే జియోకు సంబంధించిన అంశాలు బయటికి వచ్చినాయి అంటే దాని పరంగా మా పాత్రికేయ మిత్రులు కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు కనుక దానిపైన కఠినంగా కూడా వ్యవహారం చేస్తాం. ఇప్పుడు ఎంక్వైరీ చేయటం జరుగుతుంది, వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చెడ్డీకి తెలియకుండా బనీన్ లాగిద్దామనుకోలేదా? నువ్వు నీ గుంపు కలిసి తెలంగాణ ప్రజల భూములను అప్పనంగా బుక్క పెట్టాలని చూడలేదా? భూములన్నీ పరాలంగా పంచుకు తిందామని చూడలేదా? కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టబట్టే కదా దండుపాల్యం బ్యాచ్ అంతా గప్చుపైంది. ఒక్కటి చెప్తున్నాం విను, ప్రభుత్వం ఆధీనంలోని ప్రతి ఇంచు భూమి ప్రజలది, వారికే సొంతం. దాని మీద ఈగ కూడా వాళ్ళనివ్వం. అధికార మదంతో చేతులేస్తే తాట తీస్తాం. దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. ఇది నేనేదో ఊరికే ఆషామాషిగా ఆరోపణలు చేయట్లేదు. ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది. మొన్న కొండా సురేఖ గారి ఉదంతమే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. కొండా సురేఖ గారి కుమార్తె ఆ రోజు కొన్ని ఆరోపణలు చేసింది నిర్దిష్టంగా. మిగతా ఆరోపణలు పక్కన పెడితే ఒక స్పష్టమైన ఆరోపణ ఆ రోజు చేసింది అమ్మాయి. మంచిరేవులలో ఒక భూమి ఉంది, ఆ భూమిలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కన్నుబడ్డది. అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉంటే కూడా మేము అక్కడ ఆ భూమి కాడికి పోయేందుకు ఎండోమెంట్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తే, ఎండోమెంట్స్ వాళ్ళు ఉన్న భూమిలోకి వెళ్ళి రోడ్డు పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉండి కూడా ఆ ఫైల్ తెప్పించుకొని ఆపేసిండు. అంటే ఒక రియల్ ఎస్టేటు దందా చేసేవాడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది అంటే ఒక ఇది అవుతుంది. డెఫినెట్గా ఇది కూడా బహుశా భారతదేశంలో ఎవరు చేయనంత పెద్ద కుంభకోణం ఇది. 9,292 acres of industrial lands being converted for literally free of cost almost. చేసి దీని వెనకాల అగ్రిమెంట్లు, దీని వెనకాల కుంభకోణాలు, దీని వెనకాల ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ చుట్టూ ఉండే బ్రోకర్లు వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఇది. అసలు ఇష్యూని మీరు సైడ్ ట్రాక్ చేయడానికి కొంతమంది చాలా సమర్థవంతంగా ప్రయత్నం చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక బనకచెర్ల ఆ ప్రాజెక్టు కథ ఏమిటో, దానితో ఎవరికి ప్రయోజనమో, గురువుగారి కోసం నువ్వెవరి ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నావో అందరికీ తెలుసు. తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టి ఆంధ్రాకు నీళ్లు మలుపుకొని పొమ్మని పచ్చ జెండా ఊపుతున్నది కూడా నువ్వే. అన్నం పెట్టిన చేతికే సున్నం పెడతావా? తల్లి పాలు తాగి రొమ్ముకొస్తావా? సిగ్గుండాలి. ఎవరి కళ్ళలో ఆనందం చూడటం కోసం మా నీళ్లను తాకట్టు పెట్టాలని చూస్తున్నావు. తెలంగాణ నీటి హక్కులను కాలరాసే నువ్వు సీక్రెట్ గా జరిపే ప్రత్యుత్తరాలు రెక్కలు కట్టుకుని మరీ తెలంగాణ ప్రజలకు చేరుతాయి. రహస్యంగా 4 గోడల నడుమ నువ్వు విసిరే దుశ్శాసన పాచికల చప్పుడు మా గుండెలకు వినిపిస్తోంది. నిజం బయటికొచ్చేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందని అంటారుగా, అలాగే నువ్వు తీసుకునే నియంతృత్వ నిర్ణయాలు ముందుగానే ప్రజలకు అందుతాయి. వాటిని మీడియా ముఖంగా కేటీఆర్, హరీష్ రావు లాంటి ప్రజా గొంతుకలు నిలదీస్తూనే ఉంటాయి. ఆపగలవా? దమ్ముందా? రేవంత్ రెడ్డి మా చేతిలో ఉన్నాడు కదా, మేము ఏం మాట్లాడితే అది చెల్తుంది అనుకుంటే అది పొరపాటు. నేను అడుగుతా ఉన్న లోకేష్ గారిని, మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయి అని మాట్లాడుతున్నారు మీరు. మరి నిజంగా నీళ్లు ఉన్నదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ మీ డిపిఆర్ని ఎందుకు తిప్పి పంపింది? కేంద్ర ప్రభుత్వ సంస్థ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీ డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపింది? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ను ఎందుకు తిరస్కరించింది? కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ మీ యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం ఇచ్చిన డిపిఆర్ను ఎందుకు తిరస్కరించి వాపస్ పంపింది? నీళ్లు ఉన్నదే నిజమైతే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపాయి?
ఎందుకు తిరస్కరించాయో సమాధానం చెప్పు. నీళ్లు ఉన్నాయని ఎవరు చెప్పిండ్రు? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందా? ట్రిబ్యునల్ చెప్పిందా? ఎవరు చెప్పారు? ఎవరు తేల్చారు? ఉంటే అందులో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? ముందు దానికి సమాధానం చెప్పండి. ఇలా అది కాకుండా ఆయన మాట్లాడుతున్నారు, మేమేమన్నా కాళేశ్వరంకు పొక్కగొట్టి తీసుకుపోతున్నామా? ఏమైనా పొక్కగొట్టేందుకు ఇదేమన్నా శ్రీశైలం ప్రాజెక్టా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టా? ఇదేమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశా? పొక్కగొట్టేది ఉంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కదా, ఇది పొక్కగొట్టే ప్రాజెక్ట్ కాదు కదా. కాళేశ్వరం ఇజే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎత్తిపోతల ప్రాజెక్టుకు పొక్కగొట్టుడో చిల్లుగొట్టుడో ఉండదు. అయినా ఇదేం ఉమ్మడి ఆంధ్రప్రదేశా? ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకోవడం వల్ల, తెలంగాణ నాయకత్వం దాసోహం కావడం వల్ల ఆనాడు మీరు ఆడిందే ఆట పాడిందే పాట. పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి మీ ఇష్టం ఉన్నట్టు తీసుకుపోయినా ఈనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనం వల్ల ఆ రోజు తెలంగాణకు అన్యాయం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈనాడు తెలంగాణ ఒక రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది. ఊకో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిచినట్టు మీ ఇష్టం ఉన్నట్టు పొక్కగొడతాం చెల్లు కొడతామంటే ఎవరు చూసుకుంటేందుకు ఊకోనికి తయారు లేడు. ఖబర్దార్, ఈ గడ్డ మీది ప్రతి బిడ్డ తెలంగాణ అస్తిత్వ రూపమే. ప్రతి పౌరుడు తెలంగాణ సైనికుడే. కేసీఆర్ లాంటి కథానాయకులు ఊరికొకరు ఉన్నారిక్కడ. మా ప్రజలందరూ విజిల్ బ్లోయర్సే. తెలంగాణను పొక్కిలి చేస్తే నీ కుట్రలన్నీ బరాబర్ బయటికి పొక్కుతాయి. తీస్తూనే ఉంటారు. నీ అక్రమాలను కడిగి పారేస్తూనే ఉంటారు. నీ పాలనా వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటారు. తెలంగాణ జోలికొస్తే మేమంతా ఒక్కటే. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మా అందరిది ఒకే మాట, ఒకే బాట. గర్జించే గొంతులను నువ్వు నీ తాళం వేసే భజన మీడియా ఆపగలదా? హస్తాన్ని అడ్డుపెట్టి అక్షరాన్ని ఆపగలవా? నీ డిగ్ టీవీ పరిభాషలో అవి సున్నితమైన విషయాలేమో, కానీ మాకు అవి తీవ్రమైన విషయాలు. మమ్మల్ని నిలువునా ముంచే నిర్ణయాలు, మా కంచెల్లో మన్ను పోసే దుర్మార్గాలు, మా కడుపు కొట్టే అరాచకాలు, తెలంగాణ హక్కులను కాలరాసే కుతంత్రాలు. ఎలా ఒప్పుకుంటాం? ఎందుకు ఒప్పుకుంటాం? రాజకీయ శక్తులతో ములాఖాత్ అవుతున్నది ఎవరు? ఢిల్లీలో చీకటి బంధాలు నెరుపుతున్నది ఎవరు? ఎవరిది రాజద్రోహం? ప్రజాధనాన్ని మూటకట్టి పంపుతున్న నీది రాజద్రోహం. ఎవరిది నమ్మక ద్రోహం? సొంత పార్టీ నాయకులనే వెన్నుపోటు పొడిచే నీది నమ్మక ద్రోహం. మాతృభూమి గుండెల్లో గడ్డపారలు దింపుతున్న నువ్వు అందరికన్నా పెద్ద బ్లాక్ షీప్వి. గుర్తుపెట్టుకో రేవంత్, నీ పాపాలను హరించే వార్తాహరులు 24/7 అలర్ట్ గానే ఉంటారు. బోర్డర్లో డ్యూటీ చేసే సైనికుల్లా తెలంగాణ సైనికులు నిన్ను ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడట్లేదని భ్రమపడుతుంది. నీది కూడా అదే అమాయకత్వం. బిడ్డా, నీ ప్రతి కదలిక బయటికొస్తోంది. నీ ప్రతి మూవ్ జనాలకు ఫాస్ట్ గా రీచ్ అవుతోంది. నీ కక్ష రాజకీయ చదరంగంలో నువ్వేసే ప్రతి ఎత్తును చిత్తు చేయటానికి ఒక మహా సైన్యమే రెడీగా ఉంది. ఏ మాత్రం తేడా కొట్టినా నీ గుండెలు దద్దరిల్లేలా అలర్ట్ సైరన్లు మోగుతాయి. గలాలు గర్జిస్తాయి. పిడికిళ్లు నినదీస్తాయి. చేతనైతే ఆపుకో. శిశుపాలుడిలా నీ అయిపోయాయి. నీ ధృతరాష్ట్ర పాలనకు శిరచ్ఛేదం జరిగే రోజు దగ్గరలోనే ఉంది. తెలంగాణ ప్రజలు తెలివైన వారు, అన్నీ తెలిసిన వారు. బ్లాక్ షీప్ ఎవరో, గంగిగోవి ఎవరో తెలుసుకోగలరు. ఏదేమైనా మనం ఇప్పుడు ఆపదలో ఉన్నాం. ఇది మానవ రూపంలో ఉన్న రాక్షసులు సృష్టించిన వైపరీత్యం. గెలిచి నిలిచి మళ్లీ గోసపడుతున్న తెలంగాణను కాపాడుకోవాలి. తెలంగాణ వాదాన్ని పదిలం చేసుకోవాలి. మన సంస్కృతిని రక్షించుకోవాలి. అవన్నీ జరగాలంటే మళ్లీ మనోడే కావాలి. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకున్న సుపరిపాలుడే రావాలి. మట్టి బిడ్డల కష్టం తెలిసిన భూమిపుత్రుడే అండాదండా అవ్వాలి. పోయిన వైభవం తిరిగి తెచ్చుకోవాలంటే బెబ్బులే మరలా గర్జించాలి. మళ్లీ మనం కాలరెగరేసుకొని బతకాలంటే మేరునగ ధీరుడే పాంచజన్యం పూరించాలి. విధ్వంసమవుతున్న తెలంగాణ మళ్లీ వికాసం వైపు అడుగులేయాలంటే ఆ నిప్పుకణమే రగలాలి. రాక్షస పుండుతో సలపరిస్తున్న ఈ గడ్డ మళ్లీ గడ్డకు పడాలంటే
ఆ టార్చ్ బేరరే మళ్లీ వెలగాలి. ఉద్యమకారులు, కవులు, కళాకారులు, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రజాప్రతినిధులారా ఆలోచించండి. ఈ ఏళ్ల నాటి శనిని తరిమేద్దామా వద్దా? ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.